సో బేసికల్లీ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఐడియా ఆఫ్ అనే మెథడ్ గురించి తెలుసుకుందాం. సో ఐడియా ఆఫ్ అనే మెథడ్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఆబ్జెక్ట్ అంటే మనం జనరలీ మన దగ్గర వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ని మనం అసైన్ చేస్తాం. సో అసైన్ చేసిన దాన్ని మనం పైథాన్లో ఏమంటాం, వేరియబుల్స్ అంటాం. సో ఆ వేరియబుల్స్ని మనం పైథాన్లో మళ్ళీ ఆబ్జెక్ట్స్ అని కన్సిడర్ చేస్తాం. సో వేరియబుల్స్ సో దాంట్లో ఉండే వాల్యూస్ని మనం ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్స్ టు 20 ఉందనుకో, ఆ 20 అనేది మనకు ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం, రైట్? అండ్ ఈ ఐడియా అనేది ప్రతి ఒక్కసారి మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడల్లా ఈ ఐడియా అనేది కొత్త ఐడి క్రియేట్ అవుతుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కోడ్లో చూస్తే list_a అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో ఒక లిస్ట్ స్టోర్ చేసిండు. సో list_b అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో లిస్ట్ a అనేది స్టోర్ చేసిండు. సో జనరల్గా మనకు వాల్యూస్ దాంట్లో ఉన్నాయి సేమే, రైట్? కానీ మనకు ఐడియా ఆఫ్ అనేది ప్రింట్ చేసినప్పుడు 2 డిఫరెంట్ ఐడీస్ అనేది మనకు అవుట్పుట్ కింద వస్తాయి. సో సింపుల్గా మీకు ఐడియా ఆఫ్ మెథడ్ ఎలా పనిచేస్తుందో చెప్తాం. మళ్ళీ మెమరీలో వేరియబుల్స్ చాలా ఉంటాయి. మనం ఒక స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ వేరియబుల్ని మనం రిఫర్ చేయాలనుకుంటే మనం ఈ ఐడియా ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఇంత సింపుల్. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఇఫ్ యూ నీడ్ Python related content, then don't forget to follow me. See you in the next video.